త్రినేత్ర టీ పాయింట్ ను ప్రారంభించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు జీఆర్ కాలనీలో మామిండ్ల రాజు చెందిన త్రినేత్ర టీ పాయింట్ ను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ యాజమాని మామిండ్ల రాజు మాట్లాడారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో త్రినేత్ర టీ పాయింట్ బేకరీని కామారెడ్డి ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించినందుకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకున్నామన్నారు. నేను గతంలో స్వచ్ఛమైన పాలు పోస్తుండేవాడినని, అదే స్వచ్ఛమైన పాలతో టీ పాయింట్ ప్రారంభించుకోవడం జరిగిందని, కామారెడ్డి పట్టణ ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు స్వచ్ఛమైన పాలు ద్వారా తయారు చేసే టీ తాగి వెళ్ళగలరని కోరుతున్నానని అన్నారు. అలాగే జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు, పైడి సాయి, కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు బాలకిషన్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నానని అన్నారు. कृतं कस्मि सत्यं कस्मि अवत्पुन्मानो अवतारमयी ओम विश्वेताते सवनेश प्रवाच आयात शब्द भगवन् मित्रसंपदे आरावरं यत्पुरुषं वस्वभाव ध्रुवन्ते राजा परदा ध्रुवन्ते कुम्भवर्तकाले सूर्यामिनां नवानां ग्रहाणां अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु जगदं జీఆర్ కాలనీలో 8వ వార్డులో త్రినేత్రి బేకరీ అండ్ టీ బంక్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ ఓపెనింగ్కు కాటిపల్లి రమణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా కలిసి ఈ ప్రోగ్రాంను విజయం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నారు. మరియు పైడి ఎల్లారెడ్డి సారు ఆయన జపాన్ పోవడం వలన వాళ్ళ కొడుకు సాయి గారు వచ్చి ఆయన కూడా ఓపెన్కు రావడం చాలా సంతోషం జరిగింది. నేను పిలిచినందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఛాయ్కి అందరూ నాకు వచ్చి ఇక్కడ అందరూ కూడా నాకు కస్టమర్గా మారి అప్పుడు బాలరాజు అనే ఒక పేరు బిర్జు ఇప్పుడు కూడా ఒక బిర్జు నా కస్టమర్లు ఇవ్వాలని కోరుకుంటూ బేకరీ అంటే బేకరీ ఫుడ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఛాయ్ అందరికీ ధన్యవాదాలు చెప్తూ నమస్కారం చెప్తున్నాను. డిస్ట్రిక్ట్ జిల్లా ప్రెసిడెంట్ రాజు గారు కూడా నాకు మంచి సపోర్ట్ ఇచ్చి ఆయన కూడా చాలా హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు ఉపాధ్యక్షులు బాలకిషన్ గారు కూడా నాకు వెన్నంటూ ఉంటూ ఆయన కూడా మంచి సహాయ సహకరించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు రామకృష్ణ రెడ్డి గారు కూడా ఆయన కూడా నాకు మంచి ఇంప్రూవ్ చేసుకుంటూ చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. పాలు సప్లై చేయడం జరిగిందో ఇప్పుడు కూడా మన డైరీ పాలతోనే ఛాయ్ చేయడం జరుగుతుంది. ప్యాకెట్ పాలు ఛాయ్ తాగి ఆరోగ్యాలు చెడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మంచి స్వచ్ఛమైన డైరీ పాలతోని ఛాయ్ మీరు తాగవలసిందిగా కోరుతున్నాను.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.